శతాబ్దాల ఘన చరిత్ర గల భాగ్యనగరం స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత విశ్వనగరంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో హైదరాబాద్ సాధించిన ప్రగతి అనితర సాధ్యమైనది. అభివృద్ధిలో దేశంలోనే మెట్రోపాలిటన్ సిటీలను తలదన్నుతూ దూసుకెళ్లింది. వందలాది పరిశ్రమల స్థాపనతో ఐటీలో కొత్త ఒరవడి సృష్టించి మహానగరం నలుదిశలా విస్తరించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ నగర 10 ఏళ్ల ప్రస్థానంపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. స్వరాష్ట్రంలో రాజధానిగా హైదరాబాద్ మహానగరం 10 ఏళ్ల ఘనమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటోంది. శతాబ్దాల ఘనమైన వారసత్వం ఉన్న ఈ మహానగరం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో విశ్వనగరంగా ఎదిగింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి విశ్వవిఖ్యాత సంస్థల రాకతో ఐటీ ఎగుమతుల్లో అద్భుతాలు సృష్టిస్తోంది. ఎలక్ట్రానిక్ వాహనాల సంస్థల ఏర్పాటుతో సరికొత్త పరిశ్రమలకు వేదికగా నిలుస్తోంది. నలుదిశలా విస్తరిస్తున్న మన భాగ్యనగరం అభివృద్ధికి సరికొత్త అర్థాన్ని చెబుతోంది. తెలంగాణ ఏర్పాటు నుంచి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి సమగ్ర వ్యూహాన్ని అమలు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో పేరు గొప్ప ఊరు దిబ్బగా కనిపించిన పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ప్రజలకు కనీస మౌలిక అవసరాలైన రోడ్లు, విద్యుత్ను సక్రమంగా అందించింది. డిమాండ్కు తగినట్టుగా విద్యుత్ సరఫరా చేసి ఎలాంటి కోతలు లేకుండా సమర్థమైన విధానాన్ని అమలు చేసి శభాష్ అనిపించుకుంది. నగర సుందరీకరణకు పెద్దపీట వేసిన కేసీఆర్ సర్కార్ పార్కుల అభివృద్ధి నుంచి పచ్చదనం విస్తరణ వరకు ప్రాధాన్యత ఇచ్చి అద్భుత ఫలితాలు సాధించింది. ఉమ్మడి రాష్ట్ర పాలకులు హైదరాబాద్ను తామే గొప్పగా అభివృద్ధి చేశామని ఊదరగొట్టేవారు. వాస్తవానికి వారు చేసిన అభివృద్ధి ఎంత అంటే 7 ఫ్లైఓవర్లు మాత్రమే అని స్పష్టంగా చెప్పొచ్చు. ఆ మాత్రం దానికే నాటి పాలకుల అనుకూల మీడియా ప్రచారాన్ని ఆకాశానికి ఎత్తేది. హైదరాబాద్ను ఫ్లైఓవర్ల సిటీగా అభివృద్ధి చేశారంటూ తమకే సాధ్యమైన పబ్లిసిటీ చేసుకునేది. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక నగరంలో 7గా ఉన్న ఫ్లైఓవర్ల సంఖ్య ఏకంగా 40కి చేరింది. మరో 10 ఫ్లైఓవర్లు నిర్మాణం పూర్తి చేసుకునే దశలో ఉన్నాయి. స్వపరిపాలనలో మన హైదరాబాద్ సాధించిన ఘనత ఇది. అందుకున్న గొప్ప పురోగతి ఇది. ఫ్లైఓవర్ల నిర్మాణంతోనే హైదరాబాద్ అభివృద్ధి ఆగలేదు. ట్రాఫిక్ అధికంగా ఉన్న సుమారు 40 ప్రాంతాల్లో ఫుట్ఓవర్ బ్రిడ్జిలు అందుబాటులోకి వచ్చాయి. చాలా ప్రాంతాల్లో రైల్వే క్రాసింగ్ల వద్ద అండర్ పాస్ల నిర్మాణం పూర్తయింది. మరోవైపు దశాబ్దాలుగా కబ్జాల్లో చిక్కుకున్న చెరువులకు ఫెన్సింగ్లు ఏర్పాటు చేయించిన ప్రభుత్వం వాటిని సుందరంగా తీర్చిదిద్దింది. నగరంలో భూగర్భ జలాలు పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంది. చెరువుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే పచ్చదనం పెంచేందుకు పటిష్ట ప్రణాళిక అమలు చేసింది. ఆ ఫలితమే హైదరాబాద్కు ఐక్యరాజ్యసమితి వంటి సంస్థల నుంచి వరుసగా 2 ఏళ్ల పాటు ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ పురస్కారాన్ని దక్కించుకుంది. లక్షలాదిగా జనాలు తిరిగే రోడ్లను కూడా సుందరీకరించింది 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం. రోడ్ల పక్కన ఉండే గోడలపై అందమైన చిత్రాలు గీయించి కాన్వాసులుగా మార్చింది. చౌరస్తాలు, రింగ్ రోడ్లు, ఫ్లైఓవర్లపై గోడలకు అందమైన చిత్రాలు వేసిన కళాకారులు నగరానికి కొత్త రూపు తీసుకొచ్చారు. తమ నైపుణ్యంతో హైదరాబాద్కు కొత్త సొబగులద్ది ప్రపంచం దృష్టిని మన సిటీ ఆకర్షించడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఉమ్మడి పాలకుల ఏలుబడిలో హైదరాబాద్ అభివృద్ధి అంటే కేవలం హైటెక్ నీటిని మాత్రమే చూసి మాట్లాడుకోవలసిన పరిస్థితి ఉండేది. కానీ తెలంగాణ వచ్చాక 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో పూర్తిగా మార్పొచ్చింది. ఐటీ రంగం అన్ని వైపులా విస్తరించింది. వందల ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని పాతబస్తీ కూడా గడిచిన 10 ఏళ్లలో అన్ని రకాల సౌకర్యాలను అందిపుచ్చుకుంటోంది. ఫలితంగా శతాబ్దాలుగా మన హైదరాబాద్ ఖ్యాతికి గుర్తింపుగా ఉన్న గంగా జమున తెహజీబ్ సంస్కృతి కేసీఆర్ పరిపాలనలో మరింత సమున్నతమైంది. ఘనమైన వారసత్వాన్ని పదిలంగా కాపాడుకుంటూ అంతర్జాతీయ నగరంగా మరింతగా ఎదుగుతోంది.
కులమత ప్రాంత విభేదాలకు తావు లేకుండా ఎలాంటి ఘర్షణలకు అవకాశం ఇవ్వకుండా ప్రశాంతమైన జీవనానికి కేరాఫ్గా హైదరాబాద్ నిలుస్తోంది. ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య వారధిగా కొనసాగుతోంది. అభివృద్ధి దిశగా విజయకేతనం ఎగురవేస్తూ ఇతర నగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన బాటలో అంతర్జాతీయంగా ఎదిగిన హైదరాబాద్ మహానగరం మున్ముందు మరింత ఘనంగా అంతర్జాతీయ ఖ్యాతి పొందాలని రాష్ట్ర ప్రజానీకం కోరుకుంటోంది.